నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా కర్ణాటక ప్రత్యేక వంటకాలని చూస్తున్నాం కదండి. ముఖ్యంగా పిల్లల్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఎలా చేసి పెడితే వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు అన్న ఉద్దేశంతో మనకి శ్రావణి గారు చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉండే మంచి మంచి రెసిపీస్ మనకి పరిచయం చేస్తున్నారు. మరి ఈ రోజు కూడా మరో 2 చక్కటి రెసిపీస్తో రెడీగా ఉన్నారు. ఇంతకీ ఏ వంటకాలు పరిచయం చేస్తారో తన మాటల్లోనే మేము తెలుసుకుందాం. హాయ్ శ్రావణి. హాయ్. యుద్ధానికి సిద్ధమా? అవునండి, సిద్ధమే. కానీ నిజంగా వంట అంటే ఒక యుద్ధంలా ఫీల్ అవుతామా? అలా ఏం లేదండి, ఇష్టపడి చేస్తే చాలా బాగుంటుంది వంట కూడా. చాలా చెప్తారులేండి. వంటల్లో మధ్యాహ్నం 10 మంది చుట్టాలు వచ్చినప్పుడు వంటగదిలోకి వెళ్ళి చూడండి, అసలు అబ్బా ఎందుకు వచ్చారా బాబు అని అనిపిస్తూ. సమ్మర్ లో అలాంటి ఫీలింగే ఉంటుంది. మరి యుద్ధమే. బట్ మనం రుచిగా చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. మీరు నిజంగా దేవతలు అనమాట. అంటే మాటల్లోనా ఇంకో షేడ్ ఉందా లోపల? లేదండి, అలా ఏం లేదండి. నేనైతే ఫీల్ అవుతాను, అబ్బా ఇప్పుడే రావాలి, ఈ ఎండల్లోని ఎవరింట్లో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు కదా, సాయంత్రం వచ్చినా బాగుండేది కదా అని అనిపిస్తూ ఉంటుంది. మనుషులు కదా, పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి. కానీ మీరు ఒకటే మార్గంలో వెళ్తున్నారంటే ఆలోచించాలి. మీకు ఏమైనా ఆడబడుచు ఉన్నారా? లేరండి. అక్కడ మీరు బతికిపోయారు. అదే కనుక ఆడబడుచుని పిలిపించామంటే మాత్రం చెప్తారనమాట వాళ్ళ వదిన గురించి, ఇలా చేసింది అలా చేసింది. మీ అత్తగారు మీతో మంచిగా ఉంటారు? అయితే బాగానే ఉంటారండి. సింగిల్ కొడుకు కాబట్టి. అవునండి. కూతుర్ని మీలో చూసుకుంటున్నారు? అవునండి. కూతురు లేరు కదండి, నేనే. అంతే, అదే అన్నాను, అందుకని కూతుర్ని మీలో చూసుకుంటున్నాను. అవునండి. సరే, అయితే మరి ఈరోజు స్పెషల్గా ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? సీకం పూరి అండి. సీకం పూరి, ఓకే. ఏంటిది స్పెషల్? దీనిలో ఎక్కువ ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి. యాక్చువల్గా అక్కడ కర్ణాటకలో చాలా స్పెషల్ అండి. స్నాక్ ఐటమ్ అండి యాక్చువల్గా ఇది. ఓకే ఓకే. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వస్తే ఆకలి ఆకలి అంటారు కదండి ఊరికే సమ్మర్లో. ఏదో ఒకటి పెట్టాలి కదా, స్నాక్ గా చిన్నగా తొందరగా ఈజీగా చేసేయచ్చు అండి ఇది. అవునా? పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది. సూపర్ సూపర్. నేర్చేసుకుంటాం. అవునండి, నేర్చేసుకుందామా? సీకం పూరి మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సీకం పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. చూడడానికి చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అనిపిస్తుంది, కానీ చేసేటప్పుడు మనకి అన్ని చాలా సింపుల్ అండి, అయిపోతుంది. సరే, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, ముందుగా ఏం కావాలి? ముందుగా స్టవ్ వెలిగించుకోండి. దీనిలో బఠానీ యాడ్ చేయాలండి. ఓకే, ఉడకబెట్టిన బఠానీ అండి. ఓకే. ఇవన్నీ జస్ట్ మనం వేయించుకోవాలా? అవునండి, చిన్నగా వేయించుకోవాలండి. అంటే డ్రై రోస్ట్ లాగా? అంతే అండి. బఠానీలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఓకే. వెల్లుల్లి వేసుకోవాలండి. కొద్దిగా అల్లం వేసుకోవాలి. ఓకే, అన్ని వేసేసుకున్నాం కదా, ఇంకేమైనా వేయాలా? కొద్దిగా ఇంగువ వేయండి టేస్ట్ కోసం. ఓకే, జస్ట్ కొంచెం డ్రై రోస్ట్ అండి. అంతే అండి. మామూలుగా అంటే మనం పచ్చిగానే వేసేస్తూ ఉంటాం కదా మిక్సీ బట్టి. లేదండి, ఇది కొంచెం స్మెల్ వెళ్ళిపోవాలి కదండి. ఓకే, దానికోసమని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. అయితే మిక్సీ పట్టుకోవడానికి ఇది కాస్త చల్లారాలి. ఈ లోపు ఏమైనా చేయొచ్చా? స్టఫింగ్ కోసం చేసుకుందామండి ప్రిపేర్. కొద్దిగా కర్డ్ తీసుకోవాలండి. ఓకే, కొంచెం పెరుగు, ఆనియన్స్ తీసుకుందామండి కొన్ని. ఓకే, ఇది మనకి స్టఫింగ్ అండి? స్టఫింగ్ అండి. అరే భలే ఉంది ఇది. కొద్దిగా బ్లాక్ సాల్ట్ తీసుకుందామండి. ఓకే, టేస్టింగ్ కోసం. కొద్దిగా కొత్తిమీర. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి.
ఓకే అండి, రెడీ అయిపోయింది. స్టఫ్ అయితే రెడీ అయిపోయింది లోపలికి. అయిపోయిందండి. ఓకే, ఇది కూడా మనకి చల్లారి ఉంటుంది కాబట్టి మిక్సీ పట్టుకుని వచ్చేసేయండి మీరైతే. ఓకే అండి. ఆడిపోతుంది, ఒకసారి చూపించండి. ఓకే, సో మెత్తగా అలా పేస్ట్ చేసేసుకున్నాం. అవునండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. తీసుకోవాలండి. ఓకే, దీంట్లో బాయిల్డ్ పొటాటో వేయాలండి. కొద్దిగా స్మాష్ చేసి వేసుకుందామండి. ఓకే, నెక్స్ట్ కొంచెం పన్నీర్ తురుము వేసుకోవాలండి. వావ్, ఎంత అమూల్యమైన వంట ఇది. ఇందులో ఎన్ని వాల్యూస్ ఉంటాయి మనకి కదా. బాగుంటుందండి టేస్ట్ కూడా. కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలండి. కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎక్కడన్నా కూడా శ్రావణి అంటే ఫలానా, ఎస్ ఇందులో బెస్ట్ అని అనిపించుకునేది ఏ విషయాల్లో? డిసిప్లిన్లో అండి. అవునా? ఓ, ఫ్యాషన్లో కూడా అండి. ఓకే, డిసిప్లిన్ అంటే మీతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, ఎవరి ఇష్టం వాళ్ళు ఉంటారు కదండి. మనది మనం చూసుకోవాలి కదా. ఇప్పుడున్న జనరేషన్లో అంతే కదా. అంటే టైం అన్నట్టుగా అంతే అండి. డిసిప్లిన్ అంటే టైం విషయం, టైం మేనేజ్మెంట్ విషయంలో. ఓకే, కలుపుకోవడం అయిపోయిందా? లేదండి, సాల్ట్ వేయలేదు కదండి. అవును కదా, అసలైంది. ఉప్పు లేని వంటలు నాకు టేస్ట్ చేద్దాం అనుకుంటున్నారా మీరు? లేదండి, నేను గుర్తొచ్చింది, సంతోషం. సాల్ట్ వేసుకోవాలండి కొంచెం. ఓకే, కొద్దిగా పసుపు వేసుకోవాలండి. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఇలాచీ పౌడర్, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. డీప్ ఫ్రై ఏం చెయ్యం కదా? లేదండి, ఎక్కువ ఆయిల్ యూజ్ చేయనండి, పిల్లల హెల్త్కి బాగుంటుందండి. ఓకే, మరి డీప్ ఫ్రైస్ అవి తినాలనిపించినప్పుడు అప్పుడప్పుడునా? అప్పుడప్పుడు అంతే. ఇంట్లోనే ఏదన్నా కూడా? ఇంట్లోనే చేస్తానండి. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలండి. ఓకే, ఇలా బాల్ లాగా చేసుకోవాలండి. కొంచెం మనం పెద్ద సైజే తీసుకోవాలి. అవునండి, లోపల స్టఫింగ్ కూడా పెడతాం కదా. సో ఇలా చేసుకున్న తర్వాత చిన్నగా హోల్ చేసుకోవాలండి మనం. దీంట్లో ఈ స్టఫింగ్ యాడ్ చేయాలండి. బయటికి రాకుండా మొత్తం క్లోజ్ చేయాలండి. ఓకే, అవి పెట్టుకోవడం ఒక ప్లేట్ కావాలి కదా. అవునండి, ప్లేట్ తెస్తా. చేసుకున్నవి ఇందులో పెట్టి అలా ఫ్లాట్గా చేసుకుందామా? అవునండి. ఓకే, ఓ పని చేద్దాం, కొద్దిగా ఇవి షాలో ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ కూడా పెట్టేసుకుందాం మనం. స్టవ్ వెలిగించుకోండి. చేత్తో కొద్దిగా ఆయిల్ వేసేస్తారా? ఎంత కావాలో అంత.
సరిపోతుంది. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, వేసేద్దాం ఇంకా. వేసేయండి. ఓకే శ్రావణి, అబ్బా చూడడానికి ఎంత బాగున్నాయో. అయిపోయినట్టే కదా? కంప్లీట్ అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. తీసేసుకుందాం. ఓకే అండి. ఎస్, ఇంక రెడీ అయిపోయినట్టే కదా? అవునండి, స్నాక్ కదా, పిల్లలు ఎక్కువ కెచప్తో ఇష్టపడతారు కదండి. కరెక్ట్. గార్నిష్ కోసం కెచప్. చాలా బాగుంది. సీకం పూరి రెడీ అయిపోయిందండి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేద్దాం. సీకం పూరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, నెయ్యి, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉడికించిన పచ్చి బఠానీలు, అల్లం, పసుపు, ఉప్పు, ఇంగువ, ఉడికించిన బంగాళదుంపలు, కార్న్ఫ్లోర్, నల్ల ఉప్పు, గరం మసాలా, కసూరి మేతి, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో సాస్, బ్రెడ్ పొడి. సీకం పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఉడికించిన పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, ఇంగువ వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, నల్ల ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మిక్సీ పట్టుకున్న బఠానీలు పేస్ట్, ఉడికించుకున్న బంగాళదుంపలు, పన్నీర్ తురుము, బ్రెడ్ పొడి, కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి, ఇంగువ వేసి ముద్దలాగా కలుపుకుని చేతికి నూనె రాసుకుని కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఉండలాగా తీసుకుని మధ్యలో చిన్నగా రంధ్రం చేసి పెరుగు, ఉల్లిపాయ మిశ్రమం వేసి ఆ రంధ్రాన్ని క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె పోసి వేడయ్యాక సిద్ధం చేసుకున్న ఉండలను పాన్ లో వేసి నూనెలో రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టొమాటో కచప్ తో సర్వ్ చేసుకుంటే సీకం పూరి రెడీ. సీకం పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దాం మరైతే. తీసుకోండి, చేసుకోండి, డిప్ చేసుకోండి. మనలో ఉండే చిన్న పిల్లల కోసం అన్నమాట. టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. లోపలంతా చాలా సాఫ్ట్గా ఉందండి. ఆ పెరుగు నాకు తగలేదు. పెరుగు గురించి చూశాను. కాస్త మధ్యలో సెంటర్లో పెట్టాం కదా, ఆ ఉల్లిపాయలు కసకస అది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది మధ్యలో కనుక ఫుల్ తింటే కనుక. చాలా బాగుంది. పట్టుపడదాం పక్కన పెట్టి మనం. చాలా టేస్టీగా ఉందండి. సో మరి సెకండ్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? లడ్డు అండి, ఆల్మండ్ ఎనర్జీ బాల్స్. ఆల్మండ్ ఎనర్జీ బాల్స్. వావ్, ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అవునండి కదా, పిల్లలు పెద్దలు అందరూ తినాల్సిందే అండి ఇది. ఓకే, సో ఎలా ఇంట్రెస్టింగ్ గా పిల్లలకు నచ్చే విధంగా ఏ విధంగా చేస్తారన్నది నేను చూడాలన్నమాట. ఓకే, మరి రెడీయా పిల్లలు పెద్దలు అందరూ కూడా? ఇప్పుడు మనం ఆల్మండ్ ఎనర్జీ బాల్స్ తయారు చేసుకుంటున్నాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఆల్మండ్ ఎనర్జీ బాల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బబ్బో, ఆరోగ్యానికి ఎంత మేలు చేసేవి, పిల్లలు ఎంతగా అట్రాక్ట్ అయ్యేవి అన్ని కూడా ఇందులో మనకు కనిపిస్తున్నాయి. అటు చాక్లెట్, అటు కోకో పౌడర్, హనీ, టేస్ట్ కావాలి, హెల్తీ కావాలి, రెండు కావాలి కదండి పిల్లలకి. అవును. అయితే ఇక్కడ ఓట్స్ మనం రోల్డ్ ఓట్స్ తీసుకున్నాం అన్నమాట. ఇవే బాగుంటాయి కదా? అవునండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. అయితే చేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. ఓట్స్ తీసుకోవాలండి. ఫస్ట్ కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఓట్స్. ఇప్పుడు వీటిని మనము పౌడర్ చేసేసుకోవాలి. అవునండి. నేను తీసేస్తాను, ఇటు ఇచ్చేసేయండి. ఆ గలగల రావాలి మనకి. అవునండి. సో ఇది కాస్త చల్లారాలి కాబట్టి ఈ లోపు మనం చేసుకునేది ఏదన్నా ఉందా?
చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలండి. ఓ చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలంటే ఇందులో కొంచెం వాటర్ వేసేద్దాం మనం, బౌల్తో పాటే పెట్టేద్దాం. ఓకే అండి. కొంచెం వాటర్ వేస్తారా? కొద్దిగా గిన్నె కాస్త సగం మునిగేంత వరకు వెయ్యండి. పెట్టేసండి, అది పర్లేదు, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, దాని పని అది అవుతూ ఉంటుంది. అవునండి. ఇందులో ఇంకేమైనా వేస్తారా? వేయాలండి, కొద్దిగా బాదం యాడ్ చేయాలండి. ఓకే. దీన్ని ఫోర్స్గా మిక్సీ కొట్టాలండి. అయిపోయిందండి? అయిపోయిందండి. తీసుకొచ్చేయండి. ఓకే, సో అలా పౌడర్ లాగా మనకు వచ్చేస్తుంది అనమాట. ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి మిక్సింగ్ బౌల్. మిక్సింగ్ బౌల్. ఓకే, సో పౌడర్ వేసుకున్న తర్వాత ఏం వేస్తున్నారు? దీనిలో కొంచెం చాకో పౌడర్ వేయాలండి. మంచి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. అవునండి, టేస్ట్ కూడా బాగుంటుందండి పిల్లలకి. కొద్దిగా హనీ యాడ్ చేసుకోవాలండి. న్యాచురల్ స్వీట్నర్ హనీ. అవునండి. దీంట్లో డేట్స్ వేసుకోవాలండి, కట్ చేసి గ్రైండ్ చేసి వేసుకోవాలండి. ఓకేనండి, సరే అయితే గ్రైండ్ చేసేసుకోండి. ఓకే అండి. అయిపోయిందండి? అయిపోయిందండి. తీసుకొచ్చి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. డేట్స్ని కూడా దీనిలో వేసేసుకోవాలండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో మొత్తం అంతా కూడా చక్కగా కలిసిపోయింది. అవునండి. ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకోవడమేనా? అవునండి. ఇలా చిన్న చిన్నగా లడ్డు చుట్టేసుకోవాలండి. అది ఏంటి వైట్ కలర్ లో మనకి అది పౌడర్, కోకోనట్ పౌడరా? అవునండి, ఈ లడ్డుని కోకోనట్ పౌడర్ లో డిప్ చేయాలండి. ఓకే, అది ఇచ్చేసేయండి, డిప్ చేసేసి పెట్టేసుకోవచ్చు. డిప్ చేసేసేయచ్చు. డిప్ చేసి ఇలానే మిగతా లడ్డూలన్నీ కూడా చేసేసుకోవచ్చు. ఓకే, సో మీరు అలా చేసేస్తూ ఉండండి. ఓకే శ్రావణి, సో బాల్స్ చేసుకోవడం అయిపోయాయి. కొన్నిటికి అయితే మనము కోకో పౌడర్ తోటి. అవునండి, కోకోనట్ పౌడర్ తోటి. అవునండి, గార్నిష్ చేసుకోవాలండి. ఇవన్నీ కోకోనట్ పౌడర్ అద్దిన బాల్స్. అవునండి. కొన్ని మనం పిల్లలకి కొంచెం ఇష్టంగా తింటారు కదండి, ఇలా మనం మెల్ట్ చేసిన చాక్లెట్లో డిప్ చేసుకోవాలండి. ఇలా డిప్ చేసుకుంటే బాగుంటుంది. వీటికి గార్నిష్ కోసం కాజు అండి బాగుంటుంది. చూడడానికి అందంగా, తినడానికి ఇష్టంగా ఉంటుంది. అవునండి. ఓకే, ఇచ్చేసేయండి. రెడీ అయిపోయిందండి. పిల్లలకి పెద్దలకి ఎంతో ఆరోగ్యకరమైన ఆల్మండ్ ఎనర్జీ బాల్స్ రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఆల్మండ్ ఎనర్జీ బాల్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఓట్స్, బాదం, కోకో పౌడర్, తేనె, ఖర్జూరం, ఎండు కొబ్బరి పొడి, చాక్లెట్, జీడిపప్పు. ఆల్మండ్ ఎనర్జీ బాల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో రోల్డ్ ఓట్స్ వేసి వేయించుకొని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో బాదం వేసి మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో చాకో పౌడర్, తేనె వేసుకోవాలి. ఇప్పుడు ఖర్జూరాలను మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని కలుపుకోవాలి. తర్వాత చిన్న ఉండలు చుట్టుకుని కొబ్బరి పొడిలో కొన్ని వేసి అద్దుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నీళ్లు పోసి అందులో చాక్లెట్ బౌల్ పెట్టి కరిగించుకోవాలి. తర్వాత ఉండలను అందులో డిప్ చేసి జీడిపప్పులు అద్ది సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆల్మండ్ ఎనర్జీ బాల్స్ రెడీ.
ఆల్మండ్ ఎనర్జీ బాల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. సో రెండు టేస్ట్ చేయాలేమో యాక్చువల్గా మనం. అవునండి. సరే, నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది. చాక్లెట్ తోటి టేస్ట్ చేస్తాను నేను. బాబా సూపర్. చాక్లెట్ తో చాలా చాలా బాగుంది. అవునండి, బాగుంది. ఎవ్రీ డిప్ కూడా కావాలనిపిస్తుంది. సింగిల్ డిప్ పిల్లలు ఎక్కువ చాక్లెట్ ఇష్టపడతారు కదండి. పిల్లలు పెద్దలు కూడా. అవునండి. సో చాక్లెట్ అంటే ఒక ఎమోషన్ అండి. అవునండి, అన్ని గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అబ్బా చాక్లెట్ తింటూ అలా పరవశించిపోవాలన్న ఫీల్ చాలా మంది కలుగుతుంది తెలుసా. సో చాలా బాగుంది. ఇంట్లోనే మనకి ఇవి నాకు తెలిసి ఇంచుమించు ఒక 4-5 days ఉంటాయి అనుకుంటాను. 1 week వరకు ఉంటాయండి. ఉంటాయి కదా. హ్యాపీగా ఒకేసారి బల్క్ లో చేసి పెట్టేసుకుంటే బెస్ట్ అండి. ఇలాంటి చాలా బాగుందండి. డైలీ ఒకటి ఇచ్చినా బాగుంటుందండి. పిల్లలకి మంచి ఎనర్జీ వస్తుంది, వాళ్ళకి ప్రోటీన్ అందుతుంది. అవును, వాళ్ళకి ఏదైనా స్పెషల్ గా తిన్నట్టు కూడా ఉంటుందండి. ఖచ్చితంగా. ఒకటితో సరిపోదు, ఇంకొకటి తినాలని పెద్దవాళ్ళకి అనిపిస్తే పిల్లలకి ఇంకెంతలా అనిపిస్తుంది. సో కొంచెం క్వాంటిటీ గట్టిగానే చేసుకోవాలన్నమాట. చాలా మంచి వంటకాలు, టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. చూసారు కదండి, కర్ణాటక వంటకాల్లో భాగంగా శ్రావణి మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్ చాలా చాలా బాగున్నాయి. పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు. సీకంపూరి అలానే ఆల్మండ్ ఎనర్జీ బాల్స్ తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇవి వాటి కర్ణాటక ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.